యా ఐఎమ్ ఫైన్. మ్యారేజ్ లైఫా సూపర్గా ఉందిరా. నా భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక దేవత. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. తను నా మనసును అర్థం చేసుకొని నేను అడగకుండానే నాకు ఏం కావాలన్నా అది చేసేస్తుంది. షీ ఈజ్ గ్రేట్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ హర్. అవునా, సరే, ఈసారి మనం కలిసినప్పుడు పరిచయం చేస్తానులే. ఉంటాను, బాయ్. ఎవరిదే ఫోన్లో? నా ఫ్రెండ్ శివల్లి. తను ముంబైలో ఉంటాడు. అవునా? నా గురించి అంత పొగుడుతూ మాట్లాడుతున్నావేంటి? పొగడటం ఏంటి? ఉన్న విషయమే కదా అన్నాను. వాడు నా మ్యారేజ్ లైఫ్ గురించి అడిగితే చెప్పాను. శ్రీవల్లి, ఇవన్నీ చెప్పాలి త్రిదేవ్. నువ్వు చేసిన హెల్ప్కి నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్టు అనిపించింది. ఏదైతే నా జీవిత ఆశయంగా బతుకుతున్నానో దాన్ని తిరిగి మళ్ళీ నీ వల్లే పొందగలిగాను. థ్యాంక్ యూ శ్రీవల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? మనం భార్యాభర్తలం. ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు షేర్ చేసుకోవాల్సిన వాళ్ళం. నా భర్త బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? ఇంకెప్పుడు నాకిలా థ్యాంక్స్ చెప్పకు. అలాగే శ్రీవల్లి. ఎక్స్క్యూజ్ మీ మేడం. అన్నయ్య, ఇక్కడ స్టాఫ్ ఎవరూ లేరు. మేడం అని పిలవకు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఓకే శ్రీవల్లి. అవును, నువ్వు 2 crores చెక్ ఏమైనా పాస్ చేసావా? చేశానన్నయ్య. ఓ అవునా? అవునన్నయ్య. ఇప్పుడేమైంది? నేను ఆ చెక్ హోల్డ్ చేశాను. ఎందుకన్నయ్య? ఎందుకు హోల్డ్లో పెట్టావు? అంటే సడన్గా అంత పెద్ద అమౌంట్ త్రిదేవ్ అకౌంట్లోకి వెళ్తే నాన్నగారు ఏమనుకుంటారో అని. పైగా అసలు ఇది నీ నాలెడ్జ్లో ఉందో లేదో అని డౌట్ వచ్చింది. అందుకే ఒకసారి క్లారిఫై తీసుకుందామని వచ్చాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? శ్రీవల్లికి తెలియకుండా నేను చెక్ని ఫోర్జరీ చేశాననుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదు బావుగారు. మరి ఏ ఉద్దేశంతో చెక్ పాస్ కాకుండా ఆపారు? ఆ డౌట్ ఉండబట్టే కదా హోల్డ్ చేశారు. నో, అందుకు కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ అమౌంట్ కొంచెం పెద్దది కదా. అయితే ఆపేస్తారా? నేను చెప్పేది కొంచెం పూర్తిగా వినండి. ఈ మధ్య ఒకసారి ఇలాగే చెక్ ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర దీపం తగిలి కాలిపోయింది కదా. మీకు చెక్ ఇవ్వటం దేవుడికి ఇష్టం లేదని అందరూ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ చెక్ వల్ల ఏదైనా ఇష్యూ వస్తే ఏమైనా సెంటిమెంట్గా ఫీల్ అవుతారేమోనని అలా చేశాను. చెక్కు కాలిపోయిన తర్వాత ఆ విషయం అంతటితో వదిలేశాం కదా. మళ్ళీ శ్రీవల్లి ఎలా ఇచ్చుంటుందో అని అర్థం కాక నేను అలా అడిగాను బావుగారు. అంతేగాని మీ మీద అనుమానంతో మిమ్మల్ని అవమానించాలని కాదు. ఈ విషయంలో మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మ శ్రీవల్లి, నేను ఎందుకు ఇలా చేశానో నీకు అర్థమైందనుకుంటా. అర్థమైందన్నయ్య. దైవాజ్ఞని తీసి పారేయటం మనకి మంచిది కాదని నా అభిప్రాయం. బావుగారు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇట్స్ ఓకే. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. లీవ్ ఇట్. మరేం పర్వాలేదు. మీ సెంటిమెంట్స్ని కాదండం నాకు ఇష్టం లేదు. శ్రీవల్లి, అది నువ్విచ్చావు కాబట్టి అకౌంట్కి ఫార్వర్డ్ చేశాను. కానీ ఆ డబ్బు గురించి నాకేం పెద్దగా పట్టింపు లేదు. భవానీ, భవానీ. వస్తున్నా అత్తయ్య.
ఊరుకో భవానీ, వదిన మాటలేం పట్టించుకోకు. ఆవిడ గురించి నీకు తెలుసు కదా వదినా, తను అలాగే మాట్లాడుతుంది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ అనవసరంగా బాధపడకు. వదినా, శ్రీవల్లి వస్తోంది. ఆ విషయం తనకి తెలిస్తే ఆర్తి వదిన్ని నిలదీస్తుంది. అనవసరంగా పెద్ద గొడవవుతుందేమో. అప్పుడు అమ్మ చాలా బాధపడుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి శ్రీవల్లికి చెప్పకు. ఏమైంది వదినా? ఎందుకలా ఉన్నారు? వదినికి ఏమవుతుంది శ్రీవల్లి? తను బాగానే ఉంది. బాగానే ఉంటే తన కళ్ళు ఏడ్చినట్టు ఎందుకుంటాయి? తానే వేడవలేదు, కంట్లో నలక పడితే తుడుచుకుంది అంతే. అవునమ్మా, ఏదో జరిగిందని నాకు అర్థం అవుతుంది. కానీ మీరు నాకు ఆ విషయం చెప్పకుండా దాస్తున్నారు ఎందుకు? అదేంటో మీరు చెప్తారా, నన్ను తెలుసుకోమంటారా? జరగాల్సిందంతా జరిగింది శ్రీవల్లి. చీర కాలి చీదుకోటాలు మిగిలే. అసలు ఏం జరిగింది బావా? ఆర్తి సిస్టర్ ఏముందంటే, ఎంత ఎదిగినా ఒదిగుండాలి. కొంచెం నేల మీద నడవడం నేర్చుకోండి. కళ్ళకప్పుడే కరెన్సీ పొరలు కమ్మినట్టున్నాయి. అది విషయం. ఆ మాటకి భవానీ చాలా హర్ట్ అయింది. ఛ, ఆర్తి వదిన అలా మాట్లాడుండకూడదు. వదినా, ఏం శ్రీవల్లి, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావా? నువ్వెందుకు భవాని వదినతో అలా మాట్లాడావు? ఎందుకు తనని అనవసరంగా అని మాట్లాడినావు? ఓహో, నువ్వు ఆవిడ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి వచ్చావా? కాదు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చాను. నేనేం తప్పుగా మాట్లాడలేదే అని నువ్వనుకుంటున్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు చులకన చేసి మాట్లాడినందుకు భవాని వదిన ఎంత బాధపడి ఉంటుందో. ఇంటి పట్ల బాధ్యతగా దుబారా లేకుండా ఉండమన్నాను, అది తప్ప? ఇంటి పెద్ద కోడలిగా తనని మంచిగా ఉండమని చెప్పాను. ఆ మాత్రం దానికే ఫీల్ అయిపోతే ఎలా? ఇలా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతే వాళ్ళందరితో కలిసి ఉండలేరు శ్రీవల్లి. అలాంటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే బెటర్. వదినా, ఎవరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు?